పిన్ని బాబాయ్ వాళ్ళు కొత్తిల్లు కట్టుకున్నారు కదా, దానికి గృహప్రవేశం చేసిండ్రు కదా. అది ఒకసారి చూపి వీడియో మొత్తం ఒకసారి ఇల్లు చూపించు. సరే, గృహప్రవేశంతో పాటు హోమ్ టూర్ కూడా చేస్తా. అసలు గృహప్రవేశం ఎందుకు చేస్తున్నానా? వాడెందుకు పంపించిండు? నువ్వు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. మరి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నువ్వు మంచిగా ఆడుకున్నావు, వినొచ్చు కదా అప్పుడే చెప్పేటోడిని. అప్పుడు భానుప్రియత్త, ప్రశాంత్ బాబాయ్, లడ్డు బాబాయ్తో ఆడుకోవాలనిపించింది, అందుకే నేను ఆడుకున్నా. అదేంటమ్మా, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మొత్తం వాళ్ళతోటి ఆడుకుంటా మమ్మల్ని మర్చిపోతావా? అయితే నేనేం మర్చిపోలేను, ఒక 2 రోజులు. మనిషి, నేను హోమ్ టూర్ స్టార్ట్ చేసేస్తున్నా. ఆ రోజు నువ్వు వేసుకున్న పట్టులంగా అయితే సూపర్ ఉంది. ఆ రోజు మంచిగా 2 కదా అందరూ. మనిషి, నిజం చెప్పు, సూరారంలో ఆ పాత భవంతి ఇల్లు బాగుందా లేదంటే ఈ కొత్త ఇల్లు మంచిగా ఉందా? ఊళ్ళో ఇల్లు బాగుంది, కొత్త ఇల్లు కూడా బాగుంది. నువ్వు హోమ్ టూర్ చేసుకో, నేను అందరితోనే ఆడుకుంటా. నాన్న నాకు చూపి. నీకు చూపించడానికే కదమ్మా వీడియో పోస్ట్ చేస్తుంది. అవును, ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ అందరు చూడాలని పోస్ట్ చేస్తున్నా. ఎలా ఉందో చెప్పండి కొత్త ఇల్లు. అసలు బాబాయ్ ఇంటికి వెళ్ళిందంటే పండగే మనిషికి. బాబాయ్ వాళ్ళ తమ్ముడు, చెల్లి, కజిన్స్ ఇక అందరితోటి మంచిగా ఆడుకుంటుంది. ఎంత అపార్ట్మెంట్లలో ఉన్నా కానీ ఇట్లా ఇండిపెండెంట్ హౌస్లలో ఉంటే ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? చాలామంది ఎక్కడ లొకేషన్ అని షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు అడిగారు. ఇది ఇస్నాపూర్లో అండి. అక్కడ 21 పెద్దదా 28 పెద్దదా అంటే చెప్పలేకపోతున్నావు ఏంటి మనిషి? సరేలే, మ్యాథ్స్ క్లాస్ ఇప్పుడు పిల్లలకి మ్యాథ్స్ నేర్పించడం కూడా ఒక ఆర్ట్. నేను మనిషికి 21 పెద్దదా 29 పెద్దదా అంటే చెప్పడానికి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది. అదే బాంజు క్లాస్లో ఒక చేతిలో 21 బెలూన్స్ ఉన్నాయి, ఇంకో చేతిలో 29 బెలూన్స్ ఉన్నాయి అని కానీ 29 పెద్దది అని చెప్పింది. 2 3 4 5 6. ఇంత చిన్న పిల్లకి ఏందయ్యా మ్యాథ్స్ క్లాస్ అని అనుకోకండి. ఎందుకంటే మామూలుగా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఫ్యూచర్లో మ్యాథ్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బాంజూస్లో క్లాసెస్ కిడ్స్కి అంటే యూకేజీ నుంచి 9th స్టాండర్డ్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ కోర్స్ని తయారు చేసింది ఫౌండర్ మిస్టర్ నీలకంఠ భాను గారు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. అందరూ మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్స్ అనుకుంటారు, కాదు, టెక్నిక్స్ ఎట్లా యూస్ చేయాలి, పిల్లలకి ఎంత బాగా నేర్పించాలి అన్నదే వీళ్ళ కాన్సెప్ట్. మన ఫాలోవర్స్కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఉంది. ఫస్ట్ 50 పీపుల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఇక్కడ కింద ఇచ్చిన లింక్ తోటి మీకు ఫ్రీగా బాంజు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇక ఆన్లైన్లో బెస్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళే కాకుండా అటు యూఎస్ఏ, యూకే, యూఏ ఇంకా 17+ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆన్లైన్లో బాంజు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు మా ఛానల్ని ఫాలో అవుతుంటే తెలుస్తుంది. మా సిస్టర్కి కూడా బాంజు క్లాసెస్ రెగ్యులర్గా ఇప్పించాము. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేస్తుంది మ్యాథ్స్. బెస్ట్ పార్ట్ ఏంటంటే 25% డిస్కౌంట్ లభిస్తుంది ఇప్పుడు ఫుల్ కోర్స్ ఫీ మీద. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఫ్రీ క్లాస్ కోసం ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఎంతసేపు పిల్లలు సెల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు, దాని బదులు ఇలాంటి మంచి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేస్తే బెటర్ కదా. ఇక మన హోమ్ టూర్ కంటిన్యూ చేద్దామా? మనిషి, కరెక్ట్ టైంకి పాలు పొంగించడాన్ని క్యాప్చర్ చేసిన చూడు. ఇదిగో వాస్తు పూజ మొదలైన తర్వాత ఇంటి యజమానురాలు అయినా కానీ ఇంటి ఆడపడుచు వంటగదిలోకి వెళ్ళి కొత్త గ్యాస్ స్టవ్ వెలిగించి కొత్త పాత్రలో పాలు నిండిపోయే వరకు మరిగిస్తుంది. దీన్నే పాలు పొంగించడం అని అంటారు. చూసిన కుటుంబంలో అందరు స్త్రీలు ఆ పాత్రలో పిడికడు ధాన్యాలు వేస్తారు. మంచిగా చక్కెర పొంగలి తినొచ్చు. ఇప్పుడిగా నా చిట్టితల్లి అడిగింది అసలు గృహప్రవేశం ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి. మన హిందూ సంస్కృతిలో ఇల్లు ఒక జీవి అని నమ్ముతాం. ఖాళీ సమయంలో ప్రతికూల శక్తులు అక్కడ ప్రవేశించి ఆశ్రయం పొందవచ్చు. ఇల్లు కొత్తగా ఉన్నప్పటికీ గృహప్రవేశ పూజ లేదా గృహప్రవేశ వేడుక అంటే ఈ ప్రతికూల అంశాలను గుర్తించడం మరియు ప్రతికూల శక్తి యొక్క స్థలాన్ని శుద్ధి చేయడం మరియు దాని నుంచి మంచి సానుకూల శక్తి పాజిటివ్ వైబ్స్ నింపడం, తద్వారా కుటుంబం సానుకూల శక్తితో కొత్త శాంతియుత ప్రారంభాన్ని పొందుతారు. నీకు సింపుల్గా చెప్పాలి అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ తోటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అనడానికి ఇవన్నీ చేస్తారమ్మా. ఇట్లాంటి ఏ ఈవెంట్ జరిగినా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తారు చూడు, అది కూడా మంచి పాజిటివ్ ఎనర్జీయే కదా. ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ మన అన్నవాళ్ళు లేకపోతే ఒక లోటు అనేది ఉంటుంది. అందుకే ఏ చిన్న వేడుకైనా మన దగ్గరి బంధువుల్ని పిలుచుకొని, స్నేహితుల్ని పిలుచుకొని వాళ్ళతో మన హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం. మనం ఏ పూజ చేసినా అల్టిమేట్గా మనం కోరుకునేది ఒకటే, జీవితంలో కష్టాలు తక్కువైపోయి ఆనందం కలగాలి అని చెప్పి.
ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క టైప్లో గృహప్రవేశాలు చేస్తారు. మీరు హిందీ సినిమాలలో చూస్తారు కదా, కొందరు బియ్యంని ఇట్లా తన్ని లోపలికి వెళ్ళే సాంప్రదాయం కొందరు దాంట్లో ఉంటుంది. మనం అవి ఫాలో అవ్వమనుకోండి, మనం ముహూర్త సమయంలో ఇంటి యజమాని మంత్రాలు జపిస్తూ గడప మీద కొబ్బరికాయను పగలగొట్టి గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి ప్రధాన ద్వారం ముందు దాన్ని పగలగొట్టి ఒక దేవత చిత్రపటంతో ఇంట్లోకి ప్రవేశిస్తాం. పూజారి మంత్రాలు చదువుతూనే ఉంటాడు. దేవత చిత్రంలో ఉన్న యజమాని మరియు అతని కుటుంబం వంటగదిలోకి వెళ్తారు. వంటగదిలో ప్రవేశించినప్పుడు తలుపు వద్ద కొబ్బరికాయలు పగలగొట్టి కొబ్బరికాయకు కుంకుమ మరియు పసుపు పూస్తారు మరియు గది అంతటా నవధాన్యం చల్లుతారు. దీని తర్వాత పూజారి ఇంటి ఈశాన్య భాగానికి వెళ్ళి గణేష్ పూజ మరియు వాస్తు పూజకు సన్నాహాలు ప్రారంభిస్తారు. ఇంట్లో కొంత మొత్తంలో గోమూత్రం చల్లితే అది శుభప్రదంగా భావిస్తాం. ఆయన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వీడియోస్ చాలామంది పిల్లలు కూడా చూస్తారు. సో నా పాపకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరికి కూడా అసలు ఎందుకు చేస్తాము అన్న ఐడియా రావడానికి మాత్రమే నా ఉద్దేశం. ఇప్పుడు ఈ కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ మీద దివ్య చైతన్య ఉంటారు, కిందేమో 2 రెంటెడ్ పోర్షన్స్ అనమాట, సింగిల్ బెడ్రూమ్ టైప్లో ఉంటాయి. అవి కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చాలామంది కలలు కంటూ ఉంటారు మనకు నచ్చినట్టుగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి. నిజంగా ఏది ఉన్నా లేకున్నా ఒక సొంత ఇల్లు అన్నది ఉండాలి మనిషికి. చాలామంది బయట పెద్ద పెద్ద ఫ్లాట్లలో రెంటులు కట్టుకుంటూ ఉంటారు. దాని బదులు మీ పేరు మీద లోన్ తీసుకొని మీరే ఓన్గా ఏదైనా ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం. ఆ ఈఎంఐలు కడితే బెస్ట్ కదా రెంట్ కట్టే బదులు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, చాలా మటుకు ఎవరైనా కొత్త ఫ్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకుంటున్నప్పుడు 80% లోన్ కోసం వెళ్తారు. నా దృష్టిలో ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంటే 50% కట్టేసేయండి, 50% లోన్ తీసుకోండి, అది బెస్ట్. ఎందుకంటే అనవసరంగా మీరు 80%కి లోన్ తీసుకొని ఆ ఈఎంఐలు కడుతూ ఆ ఇంట్రెస్ట్లు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అది చాలా ఎక్కువైపోతుంది. డైరెక్ట్గా మనమే లాస్ అవుతున్నట్టు. దాని బదులు మీ దగ్గర డబ్బు ఉంటే 50% కట్టి తీసుకోవడం ఉత్తమం. మొత్తం పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరికితే ఇక పిన్నితోటే ఆడుకుంది మా మానుషమ్మ. బాబాయ్ వాళ్ళ తమ్ముడు చెల్లి ఎప్పుడు వాళ్ళతోటే ఉంటుంది. ఇంకో పిన్ని బాబాయ్ వాళ్ళ గృహప్రవేశానికి నేను మంచిగా పట్టులంగా ఇది వేసుకుంటా అని చెప్పి 3 రోజుల ముందే సెలెక్ట్ చేసి పెట్టుకుంది ఏ పట్టులంగా వేసుకోవాలో అని చెప్పి. మనము మన సంస్కృతి సంప్రదాయాలని పూజల్ని అన్నీ ఫాలో అవుతూ మనం ఏం చేస్తామో మన పిల్లల్ని మనల్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ మేమంతా పూజ చేసి మొక్కిన తర్వాత పంతుల ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా మమ్మల్ని ఫాలో అయ్యి నా చిట్టి తల్లి కూడా అట్లా మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆచారాలు, బట్ అల్టిమేట్గా మనం నేర్పాల్సింది ఒక్కటే, పెద్దలని గౌరవించడము, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బ్రతకడం. మనం బాగుండి మన కుటుంబాన్ని మనం సరైన మార్గంలో నడిపిస్తే సొసైటీ కూడా బాగుంటుంది. ఇంతకీ ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొత్త ఛానల్ రాజర్ విత్ ఫ్యామింగ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ, థ్యాంక్ యూ. వీడియో మొత్తం అయిన తర్వాత అసలు విషయమే చెప్పడం మర్చిపోయా. కంగ్రాచులేషన్స్ చైతన్య అండ్ దివ్య అండ్ ఫ్యామిలీ. ఇక మీదట రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.